హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెడీస్ హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఓట్స్ ఊతప్పం. ముందుగానే పిండి రుబ్బుకునే పని లేకుండా ఇన్‌స్టంట్‌గా చేసుకునే రెసిపీ అండి ఇది. చాలా వచ్చాయి. దీనిలో బేకింగ్ సోడా గానీ, ఈనో గానీ అలాంటివి ఏం కలపలేదండి. 3 పదార్థాలతో చక్కగా అప్పటికప్పుడు ఊతప్పాలేసుకోవచ్చు. అది కూడా హెల్తీ వేలో. ఎప్పుడూ రెగ్యులర్‌గా తినే ఊతప్పాల్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఓట్స్‌తో. ఇక్కడ మీరే చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. ఓట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో మీకు అందరికీ తెలుసు. డైట్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. మరి ఎలా చేస్తానో చూసేయండి మరి. ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను. వీటిని ఇలా దోరగా వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టి వేయించుకోండి. నెక్స్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. చూడండి ఓట్స్ కూడా వేగిపోయినాయి. ఒక 2-3 నిమిషాలు వేయించాను. దీని తర్వాత వీటిని మిక్సీ పట్టి పిండిలా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి అంతటినీ కూడా రవ్వతో కలిపి ఒక 2 కప్పులు వాటర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు దీనిలోనే ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసాను. అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఉంచుకోవాలి. చేత్తో కలపడం కొంచెం కష్టంగా ఉంటే మిక్సీ జార్లో కూడా వేసుకుని రుబ్బుకోవచ్చు. పిండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. మరి దోశ పిండిలాగా పలుచగా కాకుండా. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకుని ఊతప్పాలు వేసేస్తున్నాను. దీనిపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసాను. ఓట్స్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన డైజెషన్‌కి చాలా మంచిదండి. ఇలా క్యారెట్ తురుము అన్నీ వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. హెల్తీ కూడా. వెజిటబుల్స్ వేసుకోవడం వల్ల బీట్రూట్ తురుము, పన్నీర్ తురుము అలా కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం రిచ్‌గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద కరివేపాకు పొడి వేస్తున్నానండి. మీరు కావాలంటే మునగాకు పొడి, కారపు పొడి ఇట్లా ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఇంకా చట్నీ కూడా అవసరం ఉండదు. అంత బాగుంటుంది. ఉత్తిదే తినేయచ్చు. ఓకే అండి. మరి రెసిపీ నచ్చిందా? సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా ఈజీ ప్రాసెస్ ఏంటో చెప్పనా? ముందుగానే ఓట్స్‌ని వేయించుకుని మిక్సీలో పిండి చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఉంచుకున్నారంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. పిల్లలకి పొద్దున్నే స్కూల్ బాక్సులు కట్టేటప్పుడు ఒకసారి ఏం టిఫిన్ చేయాలా అని చెప్పి ఆలోచించేస్తూ ఉంటాం. ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకోండి. ఓకే అండి. మరి ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.